హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికలు ముగిసిన ఫలితంపై ఉత్కంఠత కొనసాగుతోంది. మే 23వ తేదీ వరకు ఫలితాల కోసం వెయిట్ చేయటం అన్ని రాజకీయ పక్షాలకు ఇబ్బందిగానే మారింది. ఇప్పటికే చాలా మంది నాయకులు వివిధ రూపాల్లో ప్రజలు ఎవరికి ఓటు వేశారన్న విషయాన్ని అంచనా వేసుకుని తమ గెలుపు ఓటములపై లెక్కలు కడుతున్నారు. ఇక కీలకమైన నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఈ ఉత్కంఠ సర్వేలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇక్కడ నుంచి స్టార్ హీరోయిన్ వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రెండోసారి పోటీ చేస్తుండటంతో అంచనాలు పెరిగాయి. గత ఎన్నికల్లో మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడుపై పోటీ చేసిన రోజా స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు గాలి వారసుడు భానుప్రకాష్ పై ఆమె పోటీ చేసింది. అయితే ఇక్కడ చిత్రమైన విషయాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా రోజా పేరు ఎప్పుడో ఖరారైనప్పటికీ అధికార టీడీపీ నుంచి మాత్రం అభ్యర్థి విషయంలో చివరి నిమిషం వరకు కూడా తర్జన భర్జనలు కొనసాగాయి. మాకంటే మాకే టికెట్ ఇవ్వాలని గాలి ఫ్యామిలీలోనే తంపులు ప్రారంభం కావడం, చంద్రబాబు వీటిని సరిదిద్దేందుకు ఏకంగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇక ఆయన రాయభారంతో చివరి నిమిషాల్లో భానుప్రకాష్ కు టికెట్ ఖరారు చేశారు. అయితే అప్పటికే నగరిలో రోజా దూకుడు ప్రదర్శించారు. 4 రూపాయలకే క్యాంటీన్లను ప్రారంభించారు. నియోజకవర్గంలో మొబైల్ రూపంలో నిర్వహించిన ఈ క్యాంటీన్లకు మంచి ఆదరణ ఏర్పడింది. అదే సమయంలో నియోజకవర్గంలో మహిళలను ఆకట్టుకునేందుకు పసుపు కుంకుమ పేరుతో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ అందరినీ తనకు అనుకూలంగా తిప్పుకున్నారు. అదే సమయంలో వివాదాలకు అక్రమాలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఉండరు, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టీడీపీ నేతలకు చెక్ పెడుతూ దాదాపు 10 కోట్ల రూపాయల సొంత వ్యయంతో ఆమె సొంత ఇల్లు నియోజకవర్గంలో కట్టుకోవడం, నియోజకవర్గంలోని పేదలకు అన్నదానాలు చేయడం వంటివి కలిసొచ్చాయి. అలాగే వీటికి తోడు జగన్ ఇమేజ్ కూడా ఆమెకి కలిసి రానుంది. మొత్తానికి చూసుకుంటే గాలి సెంటిమెంట్ పనిచేస్తుందని అనుకున్న నియోజకవర్గంలో ఆ కుటుంబంలో ఏర్పడిన వివాదాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో రోజా సక్సెస్ అయ్యారని చెప్పాలి. కాకపోతే రోజా గెలుపు మరీ అంత ఈజీగా ఏమీ ఉండదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజా గెలుపు ఖాయమని అంటున్నారు. అయితే ఫలితం వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. చూడాలి ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.